గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఫిజిక్స్ టెట్ టీఎస్సీకి సంబంధించిన 8th క్లాస్ ఫుల్ టెక్స్ట్ బుక్ నేను 4-5 డేస్ చదివి దాని నోట్స్ ప్రిపేర్ చేశానండి. అది మీకోసం ఇలా నోట్స్ ప్రిపేర్ చేశాను. తప్పకుండా వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ లెసన్ వచ్చేసి బలం అంటే ఒక వస్తువుని నెట్టడం లేదా లాగడం ని బలం అంటాం. ఒక వస్తువుని నెట్టడం లేదా లాగడాన్ని పుల్ ఆర్ పుష్ ఈజ్ కాల్డ్ ఫోర్స్ అని అంటాం అన్నమాట. ఒక వస్తువు వ్యతిరేక దిశలో పనిచేస్తే ఆ రెండు బలాలు సమానమైతే దాని వైపు పనిచేసే ఫలిత బలం శూన్యం. సో ఒకవైపు నుంచి బల్లని మీరు ఎంత బలంతో అయితే తోస్తున్నారో ఇంకో వైపు నుంచి కూడా ఇంకో వ్యక్తి ఆ బల్లని అంతే బలంతో తోస్తే అది శూన్యం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ +5 బలంతో మీరు తోస్తున్నారు అనుకోండి, వాళ్ళు -5 బలంతో తోస్తారు. సో దట్ ఈస్ 0 అన్నమాట. సో కండరాల కదలిక వల్ల ఏర్పడే బలాన్ని కండర బలం అంటాం. సో మనం ఏదైనా వస్తువుని నెట్టడానికి లేదా లాగడానికి మన చెయ్యిని ఉపయోగిస్తాం. ఆ చెయ్యి దేనివల్ల పనిచేస్తుంది? కండరాల వల్ల. దీన్ని కండర బలం అంటారు. కండరాల కదలిక వల్ల ఏర్పడే బలాన్ని కండర బలం అంటారు. వస్తువుని ప్రత్యక్షంగా స్పర్శలో ఉన్నప్పుడు మాత్రమే కండర బలం ఉపయోగించబడుతుంది. దీన్ని స్పర్శాబలం అని కూడా అంటారు. వస్తువు చలనం మారడానికి కారణమయ్యే బలం ఘర్షణ బలం. ఒక వస్తువు స్పీడ్గా వెళ్తున్నప్పుడు అదంతటదే ఆగిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఘర్షణ అన్నమాట. బంతి తలానికి నేలకు మధ్య ఉండే ఘర్షణ బలం కదులుతున్న బంతి నిశ్చల స్థితిలోకి తీసుకొస్తుంది. సో ఒక బంతిని మనం కింద దొర్లించినప్పుడు అది కొంత దూరం ప్రయాణించి అది కొంతసేపటికి ఆగిపోతుంది. దానికి కారణం ఏంటంటే ఘర్షణ. స్థావర విద్యుత్ బలం ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సో ఒక ఆవేశపూరిత వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువు కలగజేసే బలాన్ని స్థావర విద్యుత్ బలం అంటాం. సో మనం డ్రైగా ఉన్న హెయిర్ దగ్గరికి ఒక్కోసారి దువ్వెనని తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది? అదంతట అదే లేవడం, పేపర్ని బాగా రుద్ది పేపర్ని దాని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అవి అట్రాక్ట్ అవుతున్నట్టు చూపిస్తుంది అన్నమాట. ఇది స్థావర విద్యుత్ బలంకి ఉదాహరణ. సో ఆవేశపూరిత వస్తువు ఆవేశం లేని వస్తువుల్ని లాగడాన్ని అన్నమాట. దీన్ని స్థావర విద్యుత్ బలం అంటాం. భూమి వస్తువులను లాగడం వల్ల దాని వైపు పడతాయి. సో ఆపిల్ని పైకి విసిరేసామనుకో అది మళ్ళీ కిందకు పడుతుంది. దీన్ని ఏమంటాం? ఎందుకు అలా పడుతుంది అంటే భూమికి ఉన్న అట్రాక్షన్ బలం. దీన్ని గురుత్వాకర్షణ లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. ప్రమాణ వైశాల్యం గల తలంపై పనిచేసే బలాన్ని పీడనం అంటాం అన్నమాట. సో పర్టికులర్ ఏరియాలో మనం అప్లై చేసే ప్రెషర్ని మనం పీడనం అంటాం. పీడనం = బలంపై వైశాల్యం అన్నమాట. అది ప్రయోగింపబడే వైశాల్యం. ఏ ఏరియాలో అయితే ప్రయోగిస్తామో దాని వైశాల్యం. ద్రవాలు ఒకే లోతు వద్ద సమాన పీడనాన్ని కలుగజేస్తాయి. అంటే గ్లాస్ లోతులో మొత్తానికి కూడా ఒకటే టైప్ ఆఫ్ ఫోర్స్ని అప్లై చేస్తాయి. ఒక దగ్గర ఒకలాగా బిహేవ్ చేయమాట. వాయువులు కూడా వాటి పాత్ర గోడలపై పీడనాన్ని కలుగజేస్తాయి. సో మనం బెలూన్ని ఊదినప్పుడు అది ఏమవుతుంది? బ్లో అవుతుంది. బికాస్ ఇట్ హ్యాస్ ప్రెషర్ అన్నమాట. మన చుట్టూ ఉండే గాలి వల్ల కలిగే పీడనాన్ని వాతావరణ పీడనం అంటాం. మన చుట్టూ ఉండే గాలి వల్ల కలిగే పీడనాన్ని వాతావరణ పీడనం అంటాం. సో ఇది కంప్లీట్ ఫస్ట్ లెసన్ మొత్తం అయిపోయింది. సెకండ్ లెసన్ వచ్చేసరికి ఘర్షణ అంటే బలం. ఘర్షణలు పరస్పర వ్యతిరేక దిశలో పనిచేస్తాయి. ఫస్ట్ ఘర్షణ అంటే తెలుసుకున్నాము. ఏదైనా వస్తువును చలన స్థితి మారడానికి ఉపయోగపడేదాన్ని ఘర్షణ అంటామని ఇంతకుముందు లెసన్ చదివాం. ఇప్పుడు బలము ఘర్షణ రెండు పరస్పర వ్యతిరేక దిశలో ఉంటాయి. సో సపోజ్ నేను ఒక వస్తువుని నెట్టినప్పుడు అది కొంచెం దూరం ప్రయాణిస్తుంది, కానీ అది ఆగిపోవడానికి ఉపయోగించే బలం ఏంటంటే ఘర్షణ బలం. ఘర్షణను ప్రభావితం చేసే కారణం. అసలు ఘర్షణ ఎలా పనిచేస్తుందంటే ఉపరితల స్వభావం. అది ఒకవేళ గరుకు నేననుకో కొంచెం దూరమే వెళ్ళి ఆగిపోతుంది, అప్పుడు ఘర్షణ ఎక్కువగా ఉంటుందన్నమాట. నునుపు తలం అప్పుడు ఘర్షణ తక్కువ ఉంటుంది. ఇంకా స్లోప్ ల్యాండ్ మీద మనం ఏదైనా బాల్ త్రో చేసినప్పుడు అది ఇంకా వేగంగా కొంచెం కిందకు వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. బల ప్రయోగం మనం ఫాస్ట్గా నెట్టామనుకో గరుకు నేల అయినా కూడా ఒక్కోసారి ఎక్కువగా ప్రయాణిస్తుంది. అంటే 3 కారకాలు: ఉపరితల స్వభావం, నునుపు తలం, బల ప్రయోగం. గరుకు తలంపై ఘర్షణ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడే చెప్తున్నాను కదా,
ఉపరితల స్వభావం అంటే ఘర్షణ ఎక్కువ. మనం గ్రీజు గ్రాఫైట్ పూయడం వల్ల ఘర్షణను తగ్గించవచ్చు. మనం స్వెటర్ ఉంటుంది కదా, షాప్ స్వెటర్ వేసేటప్పుడు వాటి పక్కల గ్రీజ్ అలాంటివి పోస్తారు. ఎందుకు? స్వెటర్ ఫ్రీగా కిందికి రావడానికి. ఘర్షణ తగ్గించే పదార్థాలను కందెనం అంటారు. అంటే గ్రీజు గ్రాఫైడ్ని వీటిని ఏమంటారు? కందెనలు అంటారనమాట. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలికలో ఉండే నిరోధకను దొర్లుడు ఘర్షణ అంటారు. ఒక వస్తువు దొర్లుతూ ఉందనుకో, దాని మీద ప్రయోగించబడే ఘర్షణని దొర్లుడు ఘర్షణ అంటారు. సో ప్రవాహాలు, వాయువు ద్రవాలు ఉపయోగించే ఘర్షణ బలాన్ని డ్రగ్ లేదా ప్రవాహీ ఘర్షణ అంటారు. సో నీళ్ళు కూడా కొంచెం దూరం వెళ్ళి ఒక చోట ఆగిపోతుంది. అలా ఆగిపోవడాన్ని ప్రవాహీ ఘర్షణ, అదే లిక్విడ్స్లో అయితే ప్రవాహీ ఘర్షణ, లేదా దొర్లుతూ వెళ్తే దొర్లుడు ఘర్షణ లేదా మామూలు ఘర్షణ. మనం ఒక వస్తువు నిశ్చల స్థితి నుంచి కదిలించడానికి ప్రయత్నించేటప్పుడు స్థైతిక ఘర్షణ. సో ఏంటి? ఒక వస్తువు నిశ్చల స్థితిలో అంటే కదలకుండా ఉన్న స్టేట్ నుంచి మనం కదిలించడానికి ప్రయత్నించినప్పుడు దానిపై పనిచేసే ఘర్షణని స్థైతిక ఘర్షణ అంటారు. ఇది థర్డ్ లెసన్కి సంబంధించింది. మళ్ళీ థర్డ్ లెసన్కి వెళ్తున్నాం. థర్డ్ లెసన్ వచ్చేసి నేల, బొగ్గు, పెట్రోలియం అన్నమాట. తరగతి సహజ వనరులు ఏంటి? సో మనకు లభించే సహజ వనరులు వచ్చేసి సూర్యరశ్మి, గాలి, నీరు, మన చుట్టూ ఉండే వాతావరణం, ఇవన్నీ కూడా ఏంటి? మనకి సహజంగా లభించేటువంటి వనరులు, తరిగిపోయే వనరులు. సో ఇవన్నీ ఏంటి? తరగని వనరులు అంటే ఎంత వాడుకున్నా కూడా అయిపోనివి ఏంటి అంటే సూర్యరశ్మి, గాలి కాలుష్యం అవుతుంది కానీ అయిపోదన్నమాట. తరిగిపోయే సహజ వనరులు ఏంటి? ఖనిజాలు, నేల బొగ్గు. ఖనిజాలు, బంగారం ఉంది కొంటూనే ఉన్నాం, కొన్ని రోజులకి టిక్ చేసినా కూడా మనకు అది దొరకదు. నేల బొగ్గు, పెట్రోలియంని వాడుతూ ఉన్నాం, కొన్ని రోజులు అయిన తర్వాత అది మనకి దొరకదనమాట. సో తరిగిపోయే వాటిని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇవి ఎలా వస్తాయంటే బొగ్గు, పెట్రోలియం సహజ వాయువులు మృత అవశేషాల నుండి తయారయ్యాయి కాబట్టి వీటిని శిలాజ ఇంధనాలు అంటారు. ఎక్కడి నుంచి వస్తాయి అవి? మృత అవశేషాల నుంచి తయారయ్యాయి కాబట్టి వీటిని శిలాజ ఇంధనాలు అంటారు. ఎలా వచ్చాయంటే వృక్ష సంపదగా నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను కార్బనైజేషన్, నేలబొగ్గు లేదా శిలాజ ఇంధనం. ఎలా తయారైందంటే కొన్ని ఏళ్ల క్రితం భూకంపం కానీ ఏదైనా వానలు వరదలు వచ్చినప్పుడు ఆ చెట్లు ఇల్లు కూలిపోతే ఆ తర్వాత వాటిలో మట్టిపడి లోపలికి వెళ్ళినప్పుడు వాటిలోని గాలి కార్బన్గా మారి మనకి కొన్ని రోజులకి పెట్రోల్గా మారుతుంది అన్నమాట. దీనిని కార్బనైజేషన్ లేదా నేలబొగ్గు లేదా శిలాజ ఇంధనం అంటారు. నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా కోక్ అనేది స్టీల్ తయారీలో వాడతాము. కోల్ టర్, ఇది పెయింట్స్లో మెడిసిన్లో కూడా యూజ్ చేస్తాం. కోల్ గ్యాస్ ఇంకా మనకి వేరుగా వస్తూ ఉంటుందన్నమాట. ఇంకా కిరోసిన్, పెట్రోల్ ఇవన్నీ కూడా మనకి వస్తాయి. నెక్స్ట్ పెట్రోలియం. పెట్రో అంటే రాక్ అని, ఓలియం అంటే ఒక గాలి టైప్ ఉండే రాళ్ళనమాట. వాటి మధ్యలో ఏర్పడేదే కాబట్టి పెట్రోలియం అని దాన్ని పిలుస్తాం. ఫోర్త్ లెసన్ వచ్చేసి కృత్రిమ దారాలు, ప్లాస్టికులు. చిన్న యూనిట్ కలిసి ఒక పెద్ద యూనిట్ని పాలిమర్ అంటారు. పాలి అంటే ఎక్కువ, మోర్ అంటే యూనిట్ అని. పాలిమర్ అంటే ఎక్కువ, మోర్ అంటే యూనిట్ అని అర్థం. సో ఈ కృత్రిమ దారాలు వచ్చేసి రేయాన్ అనేది చైనాలో అభివృద్ధి చేశారు. దీన్ని పట్టులాగా ఉంటుంది, దీన్ని కృత్రిమ పట్టు అంటాం అనమాట. నైలాన్ అంటే నేలబొగ్గు, నీరు ప్లస్ గాలిని నైలాన్ అంటాం. ఇది మొట్టమొదటి కృత్రిమ దారం. దీన్ని పారాషూట్లు, బ్రష్లు, తాళ్ళు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ పాలిస్టర్ ఆకులని, పాలిస్టర్ని టెర్లిన్ అని కూడా అంటాం. పాలిథిన్, టెరాలీట్. పాలిస్టర్ని పాలిఎస్టర్ అంటే పాలి అంటే పండ్ల వాసన వచ్చే రసాయనం, పాలిఎస్టర్ అంటాం అన్నమాట. పాలిస్టర్. సో వేడి చేసినప్పుడు రూపం కోల్పోయి వంచడానికి వీలయ్యే ప్లాస్టిక్లను థర్మోప్లాస్టిక్ అంటారు. థర్మోప్లాస్టిక్ అంటే వేడి చేసినప్పుడు అది ఎలా మార్చుకోవాలంటే అలా మార్చుకోగలుగుతాం. అది నెక్స్ట్ది థర్మోస్టాటిక్ ప్లాస్టిక్ అంటే దీనికి ఆపోజిట్గా ఉంటుంది.
మరో వస్తువు ఒక వైపు రూపం మలిచిన తర్వాత వాటిని వేడి చేసినప్పుడు మెత్తపడదు. ఇప్పటిదాకేంటి, రూపం చేసిన తర్వాత కూడా వేడి చేస్తే అది మెత్తపడుతుంది. అది మళ్ళీ కూడా మామూలు చేసుకోవచ్చు. ఇది వేడి చేసిన తర్వాత రూపం వచ్చిన తర్వాత మళ్ళీ వేడి చేస్తే అది మెత్తపడదు. దీన్ని థర్మోస్టాటిక్ ప్లాస్టిక్ అంటారు. ఇవి స్విచ్లు తయారు చేయడానికి వాడతాం అన్నమాట. ప్లాస్టిక్ లక్షణాలు ఏంటి? ప్లాస్టిక్ అనేది చర్యాశీలత లేనిది. అంటే మనం మామూలుగా ఇనుము అయితే తుప్పు పడుతుంది, ఇది తుప్పు పట్టదు అనమాట. అందుకని చర్యాశీలత లేనిది అని. ప్లాస్టిక్ తేలికైనది, ఈజీలీ క్యారీ చేయగలుగుతాం, బరువు ఉండదు. బలమైనది, మన్నికైనది. సో మనం కుర్చీలను వాడతాం కదా, అది బలంగా ఉంటుంది, మన్నికగా ఉంటుంది. ప్లాస్టిక్ అధమ వాహకం, అంటే అది వాహకం కాదు అన్నమాట. కరెంట్ వైర్స్ పైన కోటింగ్గా వాడతాం. ఎందుకు? అది కరెంట్ని ఫ్లో చేయదు కాబట్టి. బ్యాక్టీరియా చేత సహజ ప్రక్రియ ద్వారా సులభంగా విచ్ఛిన్నం చెంది ఆ పదార్థాన్ని జీవ విచ్ఛిన్నం అంటామన్నమాట. బ్యాక్టీరియా ద్వారా సహజంగా విచ్ఛిత్తి చెంది అలా విచ్ఛిన్నం చేయబడితే దాన్ని జీవ విచ్ఛిన్న పదార్థాలు అంటాం. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ టైం టెట్లో కూడా అడిగారు, వాట్ ఈస్ 5R అని. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రికవర్, రిఫ్యూజ్. 5R అంటే రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రికవర్, రిఫ్యూజ్. అంటే ప్లాస్టిక్ని తగ్గించండి, మళ్ళీ కొన్నా కూడా వాటిని తిరిగి ఉపయోగించు. నెక్స్ట్ అనుకూలంగా తయారు చేయడం, వాటిని మళ్ళీ తిరిగి పొందడం, తిరస్కరణ. సో వద్దంటే కంప్లీట్లీ రిఫ్యూజ్ చేయాలి. రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, రికవర్, రిఫ్యూజ్. సో ఇప్పటి వరకు మనకు 4 లెసన్స్ కంప్లీట్ అయిపోయాయి, అది కూడా 8th క్లాస్. నెక్స్ట్ వచ్చేసి ధ్వని. ధ్వని అనేది మనకి 5th లెసన్. ధ్వని అంటే సౌండ్. ఒక వస్తువు చలనం అటు ఇటు ముందుకు వెనుకకు కదులుతూ ఉంటే దానిని కంపనాలు అంటారనమాట. సో ముందుకు వెనుకకు అటు ఇటు కదులుతున్నప్పుడు అది చేసి కంపనాలు. స్వరపేటిక ద్వారా మానవుల ధ్వని ఉత్పత్తి అవుతుంది. మన స్వరపేటికలో గాలి వెళ్ళినప్పుడు ఆ స్వరపేటికలోకి అది సౌండ్ని రిలీజ్ చేస్తుంది. ధ్వని ప్రసరణకు యానకం అవసరం. సౌండ్ ట్రావెల్ చేయాలంటే కంప్లీట్గా అక్కడ ఏదైనా యానకం, గాలి ఉంటేనే అది ధ్వని మనకు కనబడుతుంది. గాలి లేని చోట మనం మాట్లాడితే మనకి వినిపించదు. సో ఒక వస్తువు ముందుకు వెనుకకు కదలడాన్ని డోలన చలనం అంటారు. ముందుకు వెనుకకు, ఓన్లీ ముందుకు వెనుకకు కదలని దాన్ని డోలన చలనం అంటారు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే సో డోలన చలనం వచ్చేసి ఇప్పుడు మనం డోలకాన్ని కట్టినప్పుడు అది ముందుకు వెనుకకు ఇలా కదిలితే దాన్ని డోలన చలనం అంటారు. ఒక సెకండ్లో చేసే కంపనాల సంఖ్యను పవనపున్యం అంటారు. సో ఒక సెకండ్లో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్నిసార్లు తిరిగితే దాన్ని కంపనాలను పవనపున్యం అంటారు అన్నమాట. కంపనాలు అంటే అటు ఇటు కదలడాన్ని కంపనాలు అంటారు. అలా ఒక సెకండ్లో ఎన్ని కదిలితే దాన్ని పవనపున్యం అంటారు. వాటిని హెడ్స్లో క్యాలిక్యులేట్ చేస్తుంది. కంపనాన్ని డెసిబల్స్లో క్యాలిక్యులేట్ చేస్తుంది. కంపనాన్ని డెసిబల్స్లో. ధ్వని ఆల్వేస్ ప్రపోర్షన్ టు ద కంపన పరిమితి. సో కంపన పరిమితి స్క్వేర్కి ధ్వని ఎప్పుడు అనుపాతంలో ఉంటుందన్నమాట. సో మనం వినగడే రేంజ్ ఏంటంటే 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు మాత్రమే మనం వినగలుగుతాం. ఆ రేంజ్ దాటితే మనకి అతి ధ్వనులు వచ్చి చెవులు పాడైపోతే, అంతకన్నా తక్కువ రేంజ్లో మాట్లాడితే మనకి వినిపించదు అనమాట. ధ్వని కాలుష్యం. ధ్వని శూన్యం ద్వారా ప్రయాణించదు. సో ధ్వని కాలుష్యం గురించి మనకు తెలుసు కదా, హై సౌండ్స్, బాంబ్స్ పేల్చడం, హారన్లు మోగించడం ఇలా ఎక్కువ చేసినప్పుడు మనకి చెవులు ప్రమాదం కలిగే అవకాశం ఉంది. దాదాపుగా అందరికీ చెవి ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా ఉంటాయి, కానీ కూడా మనం వీటిని కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. సో ధ్వని ట్రాఫిక్స్లో ఉన్నప్పుడు ఎక్కువగా మనం హార్న్స్ని యూజ్ చేయకుండా ఉండడం, దీపావళి అప్పుడు ఎక్కువ సౌండ్ వచ్చే టపాకాయలు కాల్చకుండా ఉండడం, అలాంటివి చేయడం వల్ల మనం ధ్వని కాలుష్యాన్ని నిరోధించగలుగుతాం. ధ్వని శూన్యం ద్వారా ప్రయాణం చేయదు. అదే చెప్పాను కదా, గాలి లేని చోట అది ప్రయాణం చేయదు. చేసినా కూడా అది మనకి వినిపించదు అన్నమాట.
ధ్వని కంపనాలను కర్ణబేరి గ్రహించి ఇది మెదడుకు సంకేతాలను పంపుతుంది. ఈ ప్రక్రియనే మనం వినడం అంటాం. ఏం చేస్తాం, ఎవరైనా మాట్లాడినప్పుడు ఆ కంపనాలు మన చెవి ద్వారా వచ్చి కర్ణబేరిని గ్రహించి ఇది మెదడుకు సంకేతాలను పంపుతుంది. ఈ ప్రక్రియని వినడం అంటాం. ఆ విని ఆ తర్వాత మనం రియాక్ట్ అవుతాం అన్నమాట. సో మనకి ధ్వని అనేది చాలా ముఖ్యం. వినే కదా మనం దేనైనా రెస్పాన్స్ అవ్వగలుగుతాం. అందుకని ధ్వని అనేది చాలా ఇంపార్టెంట్. సో మన చెవులను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 6th లెసన్ వచ్చేసరికి మెటల్స్ అండ్ నాన్ మెటల్స్. నా రైటింగ్ బాగాలేదని ఏమనుకోకండి, హడావిడిలో రాయడం వల్ల ఇలా ఉంది. నేను ఫాస్ట్గా నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల ఇలా జరిగింది. నాకే నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో నేను చెప్పేటప్పుడు వినండి, సరిపోతుంది. మ్యాక్సిమం 1-2 సార్లు వింటే మీకు అర్థమవుతుంది. నోట్స్ కూడా రాయాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. సో లోహ ధర్మాలు, మెటల్ ప్రాపర్టీస్ ఏంటంటే లస్టర్. మెటల్, ఇప్పుడు మనం బంగారం అనేది ఒక మెటల్, మనకి అది ఎలా ఉంటుంది, మెరుస్తూ ఉంటుందన్నమాట. మెరుస్తూ ఉండడాన్ని మనం ఏమంటాం, లస్టర్ అంటాం అన్నమాట. పలుచని రేకులుగా మార్చగలిగి లోహ ధర్మాన్ని స్థరణీయత అంటామన్నమాట. మ్యాలబిలిటీ అంటే ఏంటి, బంగారం ఒక చిన్న ముక్కను తీసుకున్నాం, 1 గ్రామ్ ముక్కను తీసుకున్నాం. సో దాన్ని బాగా కుట్టామనుకో, దాన్ని ఒక పెద్ద ఉంగరం సైజులోనో ఒక లాకెట్ సైజులోనో మనం చేయగలుగుతాం. దీన్ని ఏమంటాం, మ్యాలబిలిటీ అంటాం. ఒక చిన్న పీస్ని, ఒక చిన్న డాట్ని కొడుతూ ఉంటే ఒక రేకులా తయారవుతుంది. అలా రేకులా తయారవని మ్యాలబిలిటీ. ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి, లస్టర్, మ్యాలబిలిటీ. 3rd ప్రాపర్టీ వచ్చి తీగల సాగల లోహ ధర్మాన్ని తాంతవతి లేదా డక్టిలిటీ అంటారు. డక్టిలిటీ అంటే ఏంటి, బంగాన్ని ఒక 2 గ్రాములు 1 గ్రామ్ తీసుకున్నాం అనుకో, దగ్గర ఒక 20 మీటర్ల దాకా సాగుతుంది అండి. సో దీన్ని డక్టిలిటీ అంటారు. ఇవి లోహాలకి మాత్రమే ఉండే ధర్మాలు అన్నమాట. ఆ లోహాలను మనం వాటిని సాగతీయలేం, అవి మెరవవు. ఇంకా వాటిని పలుచని రేకులుగా మార్చలేము. ఇనుము ఉంది కదా, ఇనుమును కూడా మెరుస్తుంది మనకి, అది కూడా సాగతీయచ్చు. దానికి కూడా మ్యాలబిలిటీ ఉంది. లోహాలను ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి కనుక ధ్వని గుణకం ఉంటుంది. సో దీన్ని ఏంటి, సోనారస్. మనం గంటని తయారు చేసి స్కూల్లో ఐరన్ ఒకటి పెట్టి దాన్ని టంగ్ మనం కొడుతుంది. ఎందుకు, దానికి సోనారస్ అనే ప్రాపర్టీ ఉంటుంది. సోనారస్ అంటే సౌండ్ చేసే ప్రాపర్టీ. ఉత్తమ విద్యుత్ వాహకంగా కూడా పనిచేస్తుంది అన్నమాట. సో వాటి ద్వారా మనం కరెంట్ని కూడా పాస్ చేయొచ్చు. గోల్డ్, సిల్వర్, రాగి, అల్యూమినియం వీటన్నిటి గుండా కూడా మనకి కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఇవి లోహానికి ఉండే 5 ప్రాపర్టీస్ ఏంటి, లస్టర్, మ్యాలబిలిటీ, డక్టిలిటీ, సోనారస్ అండ్ గుడ్ కండక్టర్. అలోహాలు అన్నమాట. లోహాలకి ఏవైనా దాంతో రియాక్ట్ అయినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయి, అదే ఆక్సిజన్తో రియాక్ట్ అయినప్పుడు లోహాలు ఎలా బిహేవ్ చేస్తాయి, అవి క్షారంగా తయారవుతాయి. అలోహాలు ఆమ్లంగా తయారవుతాయి అన్నమాట. నెక్స్ట్ H2O తోటి లోహాలు రియాక్ట్ అయినప్పుడు హైడ్రాక్సైడ్లను రిలీజ్ చేస్తాయి. ఇవి నీటితో చర్య జరపవు. అలోహాలు నీటితో చర్య జరపవు. ఆక్సిజన్తో చర్య జరిపితే ఆమ్లంగా మారుతాయి. వాటర్తో చర్య జరిపితే అవి చర్య జరపవు. అదే లోహాలు అయితే ఆక్సైడ్ అంటే తుప్పు పడతాయి కదా, అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే క్షారంగా మారుతాయి అన్నమాట. నెక్స్ట్ సోడియం లోహం అధిక చర్యాశీలత గలది. అందువల్ల దీన్ని కిరోసిన్లో నిల్వ చేస్తారు. అది వాటర్లో పెట్టినా కూడా వాటర్తో రియాక్ట్ అయ్యి నెక్స్ట్ వేరే ఫామ్లోకి వెళ్ళిపోతుంది. అందుకని దీనిని కిరోసిన్లో జాగ్రత్తగా స్టోర్ చేస్తారు. అధిక చర్యాశీలత గల లోహం ఏదంటే మనకి సోడియం. అలోహాలు నీటితో చర్య జరపవు. లోహ సోడియం హైడ్రాక్సైడ్ చర్య జరిపి హైడ్రోజన్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. ఏం చేస్తుంది, ఇందాక చెప్పాం కదా, సోడియం కనుక వాటర్తో రియాక్ట్ అయ్యి సోడియం హైడ్రాక్సైడ్ అవుతుంది. అప్పుడు మనకి దాన్ని హైడ్రోజన్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. స్థానభ్రంశ చలనం, స్థానభ్రంశం CuSO4+Zn. ఇందులో మనకి Cu అనేది ఏంటి, లోహం కాబట్టి Zn అవి 2 ప్లేసెస్ని ఇంటర్చేంజ్ చేసుకొని ZnSO4+Cu ఇలా ఏర్పడడాన్ని స్థానభ్రంశం అంటే ప్లేస్ చేంజెస్ అన్నమాట. సో ఉపయోగం ఏంటి, యంత్రాలు, ఆటోమొబైల్స్, విమానాలు, ఉపగ్రహాలు
యంత్రాలు, ఆటోమొబైల్స్, విమానాలు, మన ఇంటి సామాన్లు ఇవన్నీ కూడా తయారు చేయడానికి మనం మ్యాక్సిమం లోహాలను యూజ్ చేస్తాం అన్నమాట. అన్ని రాశులు జీవించడానికి శ్వాసక్రియ అవసరం. సో మనకి అలోహాల వల్ల ఉపయోగం లేదా అంటే ఉంది. మనం శ్వాసక్రియ జరపడానికి మనకి ముఖ్యమైనది అలోహాలు. సో జీవులు బ్రతకడానికి కావాల్సింది అలోహాలు. నీటిని శుద్ధి చేయడానికి యాంటీసెప్టిక్ లిక్విడ్స్, సోప్స్ తయారు చేయడానికి వీటన్నిటికీ కూడా మనం వేటిని వాడతాం? అలోహాలను వాడతాం. నెక్స్ట్ లెసన్ వచ్చేసి కాంతి అన్నమాట. కాంతి అంటే లైట్. ఏదైనా ఉపరితలాన్ని ఒక కాంతి కిరణాన్ని తగిలితే దాన్ని ఇన్సిడెంట్ రే లేదా పతన కిరణం అంటాం. ఏదైనా ఒక లైట్ రే వచ్చేసి సన్ దగ్గర నుంచి ఇలా ఒక ఎర్త్ని తాకితే దీన్ని పతన కిరణం అంటాం అన్నమాట. పతన కిరణం, ఇన్సిడెంట్ రే అంటాం. సో అదే ఆ పతన కిరణం ఉపరితలం నుంచి ఇలా వెనుకకి వెళ్తే అది రిఫ్లెక్టివ్ రే అని మనం ఇండికేట్ చేస్తాం. అది ఎర్త్ని తాకితే పతన కిరణం, అది రివర్స్ వెళ్తే రిఫ్లెక్టివ్ రే అనమాట. సో పతన కిరణం ఇది వచ్చి పతన కిరణం, వికిరణం, వీటి రెండింటి మధ్యలో ఉండే యాంగిల్స్ సేమ్. ఆ రెండింటి మధ్యలో ఉండే యాంగిల్స్ సేమ్. సో ఇది ఒక లా ఉందన్నమాట. పరావర్తన నియమం. పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణాలు సమానంగా ఉంటుంది. I=R అని మనం డయాగ్రామ్ నుంచి తెలుసుకున్నాం కదా. పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణానికి, సో ఇన్సిడెంట్ రే రిఫ్లెక్టివ్ లైన్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఇప్పుడు మనకి వీటి నుంచి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు. సో I=30 అన్నప్పుడు R= ఎంత అంటే మనకి ఇప్పుడు గుర్తు రావాలి. I=R అని. సో ఇప్పుడు R ఆటోమేటిక్గా 30 అని మనకి తెలిసిపోతుంది అన్నమాట. మిర్రర్లో ఎడమవైపు కుడివైపు ఎడమవైపు అలా కనిపిస్తుంటాయి. దీన్ని ఏంటి? పాశ విలోమం అంటాం అన్నమాట. దీన్ని లాటరల్ ఇన్వర్షన్. కుడి ఎడమ, ఎడమ కుడి అయితే దాన్ని లాటరల్ ఇన్వర్షన్. అది ఎక్కడ కనబడుతుంది? మిర్రర్లో కనబడుతుంది. గరుకు రేఖ క్రమరహిత తలాలపై నుండి పరావర్తనం చెందినప్పుడు ఆ కిరణాలు సమాంతరంగా ఉన్నాయి. ఇటువంటి పరావర్తనాన్ని క్రమరహిత పరావర్తనం అంటాం. చూడండి, ఒక డయాగ్రామ్ వేసాను నేను. ఇది ఇట్లా గరుకుగా ఉంది. గరుకు నుంచి రేస్ పడ్డప్పుడు అవి రిఫ్లెక్ట్ అయ్యేటప్పుడు సేమ్ యాంగిల్ ఉండదన్నమాట. ఇలా పడితే అలా అవుతుంది. దీన్ని క్రమరహితం అంటారన్నమాట. మరోవైపు ఇలాంటి దర్పణం, సో మంచి మనం దర్పణం అంటే మిర్రర్ తీసుకొని దానిపైన రేసి పెడితే వాటిని పరావర్తనం అంటే పరావర్తనం అంటే సిమిలర్గా అంటే ప్యారలల్గా వెళ్తాయి అన్నమాట అన్ని రేసు. దీన్ని క్రమరహిత పరావర్తనం అంటాం. కెలెడోస్కోప్ ఉంది. ఈ కెలెడోస్కోప్ అనేది ఒక ఎక్స్పెరిమెంట్ కూడా ఉంది. ఒకసారి చూడండి టెక్స్ట్ బుక్లో. గోడ పత్రికలు, దుస్తువులు రూపకల్పన కళాకారులు కొత్త ఆలోచన కోసం తరచుగా కెలెడోస్కోప్ని వాడుతూ ఉంటారు అన్నమాట. ఇది అంత పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ మీకు తెలియాలని చెప్పి నేను రాశాను అన్నమాట. తెల్లని కాంతి రంగులో విడిపోతుంది. తెల్లని కాంతి ఇలా విడిపోతుంది, రంగులుగా విడిపోతుంది. ఈ కాంతి రంగులుగా విడిపోవడాన్ని మనం ఏమంటాం? కాంతి విక్షేపణం అంటాం అన్నమాట. సో ఇంద్రధనుసు ఒక తెల్లటి దాని మీద నుంచి వివిధ కలర్గా 7 రెయిన్బో కలర్స్కి విడిపోతుందండి. కార్నియా, నల్లగుడ్డు, కనుపాప, కటకం, రెటీనా దృశ్య నాడుల్లో కంటిలోని ముఖ్యమైన భాగాలు. మన కంటి ఫస్ట్ ఏముంటుంది? కార్నియా, ఆ తర్వాత నల్లగుడ్డు ఉంటుంది, ఆ తర్వాత కనుపాప ఉంటుంది, లోపలికి వెళ్ళేసరికి కటకం ఉంటుంది, ఆ లోపల మనకి రెటీనా ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత నాడులు వెళ్ళి మన బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన కంటిలోని ముఖ్య భాగాలు. సో మన కాంతి లెసన్లో వచ్చేసి I=R ఒకటి, ఈ 2 లాస్ ఉన్నాయి. పరావర్తన నియమం, లాటరల్ ఇన్వర్షన్ అంటే గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ 8th లెసన్ వచ్చేసి విద్యుత్ వాహకం, రసాయన ఫలితాలు. విద్యుత్ తమ్మకుండా విద్యుత్ని ప్రసరింపజేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అంటారన్నమాట. సో గుడ్ కండక్టర్ అన్నమాట. ప్రసరింపజేయో వాటిని పూర్ కండక్టర్, అధమ విద్యుత్ వాహకాలు అంటారు. సో సాల్ట్ వాటర్ని తీసుకుంటే సాల్ట్ వాటర్ ఏంటి? విద్యుత్ వాహకం అన్నమాట. ఇది గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో మామూలు వాటర్లో
అంత గుడ్ కండక్టర్ కాదు. ఎప్పుడైతే వాటర్కి సాల్ట్ యాడ్ చేస్తామో అది గుడ్ కండక్టర్గా బిహేవ్ చేస్తుంది. విద్యుత్ ఉపయోగించి ఒక లోహంపై మనకు అవసరమైన మరియు ఒక లోహాన్ని పూత పూసే ప్రక్రియని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారన్నమాట. సో మనకి ఒక్కసారి మన గిన్నెలకి పైన మన పెనానికి పైన ఇంకొక బ్లాక్ కలర్ కోటింగ్ అని ఇస్తారు. అప్పుడు ఆయిల్ అప్లై చేయకుండానే దోశలు వస్తాయని చెప్తారు. అది ఎలా చేస్తారంటే ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఒక లోహం పైన ఇంకొక లోహాన్ని వేరే లోహాన్ని పుయ్యడానికి మనం యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే ఎలక్ట్రోప్లేటింగ్ అన్నమాట. ఒక వాహక ద్రవం గుండా ప్రయాణించే విద్యుత్ రసాయనిక చర్యకు కారణమవుతుంది. ఏదైనా వాహకం అంటే లోహం ద్రవంలా ఉందన్నమాట. వాహక ద్రవం అంటే లోహం కాదు. ఏదైనా ద్రవం గుండా ప్రయాణించినప్పుడు విద్యుత్ అనేది రసాయన చర్యలు కారణమవుతాయి. ఇప్పుడు వాటర్ గుండా ఎలక్ట్రాన్ ట్రావెల్ అయిందనుకో అప్పుడు ఏమవుతుంది, హైడ్రోజన్ ఆక్సిజన్ రెండింటిగా అది మారుస్తుంది అన్నమాట. అలా అది డివైడ్ చేస్తుంది అని చెప్తున్నమాట. మనకి 9th లెసన్ వచ్చి కొన్ని సహజ దృగ్విషయాలు. కొన్ని వస్తువులు ఇతర వస్తువులతో రుద్దడం ద్వారా ఆవేశం పూర్తి చెందుతాయి. సో మనం ఒక పేపర్ని తీసుకొచ్చి డ్రై పేపర్ని తీసుకొచ్చి మనం ఆయిల్ అప్లై చేయని జడకి ఇలా అంటే కొంతసేపటికి అది ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతుంది. సో అంటే మనకి దాని దగ్గర ఆవేశం ఉందని అర్థమవుతుంది. సో ఆవేశాలు ఎలా ఉంటాయి, ధనావేశం రుణావేశం. సో సేమ్ ఉన్నవి ఏమవుతాయి, సేమ్ పోల్స్. మనకి మ్యాగ్నెట్ పైన కూడా సేమ్ పోల్స్ ఉంటే అవి రిపుల్ చేసుకుంటాయి, అట్రాక్ట్ చేసుకోనమాట. అది ఆపోజిట్ పోల్స్ ఉంటే అట్రాక్ట్ అవుతాయి. పాజిటివ్ అట్రాక్ట్ అవ్వదు. సజాతి ధ్రువాలు వికర్షణ, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. రాపిడి ద్వారా ఉత్పత్తి చేయబడే విద్యుత్ని ఆవేశాలను స్థావర విద్యుత్ అంటారు. ఒకటికొకటి కాంటాక్ట్లో ఉండేటప్పుడు అవి ఏర్పరిచే విద్యుత్ను స్థావర ఆవేశాలు అంటారు. ఆవేశానికి కదులుతున్నప్పుడు విద్యుత్ ప్రవాహాలు ఏర్పడుతుంది. ఒక వస్తువు ఆవేశపూరితం చేయబడిందా లేదా అని గుర్తించడానికి ఎలక్ట్రోస్కోప్ అంటే విద్యుత్ దర్శిని వాడతాం. సో అది ఆవేశంగా ఉందా లేదా అని చూడడానికి, మనం కరెంట్ పాస్ అవుతుందా లేదా అని చూడడానికి టెస్టర్ని ఎలా వాడతామో ఇక్కడ కూడా ఎలక్ట్రోస్కోప్ని వాడతాం అన్నమాట. ఆవేశపూరిత వస్తువు నుండి భూమికి ఆవేశాన్ని బదిలీ చేసే ప్రక్రియను ఎర్తింగ్ అంటామన్నమాట. మనం ఇంట్లో ఒక్కొక్కసారి షార్ట్ వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఒక వైర్ని తీసుకెళ్ళి మెయిన్ నుంచి ఎర్త్కి పెడతాం కదా, అంటే భూమిలో గుచ్చుతాం. దీనివల్ల ఏముంది, మన ఛార్జ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. దీన్ని ఎర్తింగ్ అంటారు. మేఘాలు భూమికి మధ్య వివిధ మేఘాల మధ్య విద్యుత్ ఉద్గార ప్రక్రియను మెరుపులకు కారణమవుతుంది. ఒకటి తగలడం వల్ల, మేఘాలు ఒకటి ఢీకొనడం వల్ల అలా జరిగినప్పుడు వాటి మధ్య ఏమవుతుంది, విద్యుత్ అనేది పుడుతుంది. వాటిని మెరుపు అంటాం అన్నమాట. తట్టి వాహకాలు అంటే లైట్నింగ్ కండక్టర్స్ మెరుపు ప్రభావం నుండి భూమికి రక్షింపజాలదు. భూపటలం యొక్క లోతైన పొరలలో అలజడి కారణంగా భూకంపాలు వస్తాయి. టెక్టానిక్ ప్లేట్స్ కదలడం వల్ల మనకి భూకంపాలు వస్తాయి అన్నమాట. ఇది భూమి లోపల ఉండే టెక్టానిక్ ప్లేట్స్ అన్నమాట. ఇవి భూకంపం అంచనా వేయడానికి రెక్టర్ స్కేల్ను వాడతాం. అంటే ఎంత భూకంపం వచ్చింది, ఎంతవరకు కదిలింది అనేది యూజ్ చేయడానికి రెక్టర్ స్కేల్ని భూకంప లేఖిని అంటే సిస్మోగ్రాఫ్ అనేది ఒక తాడుకి ఒక పెన్నును కట్టి అది ఎలాడిస్తే అది తీసే గ్రాఫ్ వల్ల మనకి ఎంత మేరకు భూకంపం వచ్చిందని అంచనా వేయడానికి మనం సిస్మోగ్రాఫ్ని యూజ్ చేస్తాం. సో 10th లెసన్ దహనము జ్వాల. సో ఒక పదార్థం ఆక్సిజన్తో చర్య జరిపితే ఉష్ణాన్ని విడుదల చేసే రసాయన ప్రక్రియ దహనం అన్నమాట. సో ఏదైనా కాల్చినప్పుడు మనకు అక్కడ నుంచి కనుక ఆక్సిజన్ రిలీజ్ అయితే ఆక్సిజన్ని యూజ్ చేసుకొని అది మండితే మనం దాన్ని దహనం అంటాం. మండే గుణం గల పదార్థాన్ని ఇంధనం అంటాం అన్నమాట. దహనశీలి లేదా ఇంధనం. మండే గుణం కలిగితే దాన్ని ఇంధనం ఉంటుంది. నీరు మండుతుందా, కాదు, అది ఇంధనం కాదనమాట, అది దహనశీలి కాదు. దహనానికి ఆక్సిజన్ అవసరం, మండడానికి మనకి ఆక్సిజన్ అవసరం అన్నమాట. దహన ప్రక్రియ ఉష్ణం, కాంతి విడుదల చేస్తాయి. మనకు మంట వచ్చినప్పుడు ఏమవుతుంది, అక్కడ నుంచి వేడి, లైట్ అనేది వస్తాయి అన్నమాట. ఒక దహనశీల పదార్థం కనిష్ట ఉష్ణోగ్రత వద్ద మండుతుందో లేదో ఆ పదార్థ జ్వాల ఉష్ణోగ్రత అంటారు. ఏదైతే ఎంత తక్కువ దగ్గర మండుతుందో అంటే టెంపరేచర్ ఎంత తక్కువ, మినిమం టెంపరేచర్ని మనం
జ్వాల ఉష్ణోగ్రత అంటారు. దహనం పలు రకాలుగా ఉంటుంది. అది శీఘ్ర దహనం, పరిదహనం, ప్రేలుడు మొదలైనవి. అంటే కొంచెంగా మండడం, కొంచెం ఎక్కువగా మండడం, ఒకేసారి బ్లాస్ట్ అవ్వడం అన్నమాట. సో జ్వాలలలో చీకటి ప్రాంతం. సో మనం ఒక ల్యాంప్ తీసుకున్నాం అనుకో, ఒక ల్యాంప్ తీసుకుంటే దానిపైన లైట్ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ మనకి బాగా వెలుగుతుంది, ఇక్కడ బ్లూగా ఉంటుంది, ఇక్కడ మనకి చీకటి ప్రాంతం ఉంటుందన్నమాట. సో ఏమంటుంది, చీకటి ప్రాంతం, ప్రకాశవంతమైన ప్రాంతం, ప్రకాశం కాని ప్రాంతం అని ఉంటాయి అని 3 ప్రాంతాలు మనకి ఉంటాయి. సో ఆదర్శ ఇంధనాలు అందుబాటు ధరల్లో ఇంధన లభ్యత, త్వరగా దహనం చెందడం, రవాణా సౌలభ్యం, ఇతర లక్షణాలు పెట్టుకుంటాయి అనమాట. అందుబాటులో ధరలో ఉండడం, సౌలభ్యత, అందరికీ లభ్యత కలగడం, మండే గుణం కలగడం, వీటిని ఇంధనాలు అంటాం. పెట్రోల్, డీజిల్, కిరోసిన్ వీటన్నిటిని కూడా మనం ఇంధనాలుగా ఉపయోగిస్తాం. ఇది అధిక కెలోరిఫిక్ విలువని కలిగి ఉంటుంది. సో ఇది 8th క్లాస్ టెక్స్ట్ బుక్ కంప్లీట్గా నేను ప్రిపేర్ చేశాను నోట్స్. తప్పకుండా మీరందరూ దీన్ని 2-3 సార్లు విని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఎక్కువ మార్కులు సాధించండి.